हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माताजी सन प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी దండత్ ప్రణామం మాతాజీ మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఎస్ రాణి మాతాజీ షేర్ చేస్తున్నాను, మంగళాచరణ చేయండి. ఓం అజ్ఞానతిమిరానందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणललिता श्रीविशाखान्वितां च स्क्रोल చేయండి మాతాజీ కొంచెం సహగణ రఘునాథాన్వితం తం రఘునాథాన్వితాం చ సజీవం. సరిగ్గా సరే చెప్పండి మాతాజీ ఇక్కడ నుంచి. సహగణ సహగణ రఘునాథ్ లలిత శ్రీ సహగణ విశాఖ రఘునాథాన్వితం తం సజీవం సహగణ సాద్వైతం శ్రీ రాధా సహగణ లలిత సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ yes. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय कृष्णप्रास्ताय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मूकं करोति वाचालं पङ्गुं रङ्गयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण माताजी दंडवत प्रणाम माताजी हरे कृष्ण माताजी दंडवत प्रणाम. थैंक यू सो मच. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. निताय गौर प्रेमानंदे हरे हरे बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ सन प्रभुजी. సో ఎవ్రీడే మీరు ఇలా జపా సెషన్ జాయిన్ అవుతున్నారు అండ్ భగవద్గీత గురించి శ్లోకా బై శ్లోకా తెలుసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న మనం 2.45 కవర్ చేసాము. సో 2.45 గురించి ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైస్ చేయగలరా ఎవరైనా చెప్పగలను అంటే? జస్ట్
4-5 sentences లో మీకు అర్థమైంది. ఎస్, మాతాజీ చెప్తాను మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయాలి ప్రభుజీ. ఓకే, ఈశ్వరరావు ప్రభుజీ మీరు చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాల గురించి చర్చిస్తాయి. ఆ ప్రకృతి త్రిగుణాల నుంచి అతీతుడు కావలసిందిగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. తర్వాత సకల ద్వంద్వాల నుండి, ఈ లాభక్షేమాల నుండి, సకల చింతల నుండి విముక్తుడై ఆత్మజ్ఞానంలో నెలకొనవలసిందిగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్, జానకి రామయ్య ప్రభుజీ మీరు చెప్పండి. మాతాజీ అది 2.45 నేను క్యాంపులో ఉండేవారు, నేను చూడలేదు. తర్వాత మీ రికార్డు విన్నాను మాతాజీ. ఓకే, అది అంటే ఈ శ్లోకము 2.45 ఏం చెప్తుందంటే, ఈ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు ఏమని, ఓ అర్జున, ఇది త్రైగుణ్యో విషయ వేద, ఈ ఈ వేదాలు, ఈ 4 వేదాలు కూడా ఈ ప్రకృతి గుణాలకి, త్రిగుణాలకి లోన ఉంటుంది. అంటే ఏ జీవి కూడా ఈ ప్రకృతిలోకి వచ్చేటప్పుడు త్రిగుణాల్లో బందీలు అయిపోతారు. అలాగే నిశ్రేగుణ్యో భవ అర్జున, ఈ త్రిగుణాలకి బందీలు కాకుండా ఉండి మీరు నిశ్రేగుణ్యో భవ అర్జున, అగుము, ఈ త్రిగుణాలకు అతీతముగా అవ్వాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఈ కృష్ణుడు అర్జునుడికి. అలాగే నిర్ద్వంద్వం, నిత్య సంతుష్టం, నిర్యోగక్షేమ, ఆత్మవాన్. నిర్ద్వంద్వం, ద్వంద్వాలకు కూడా అతీతంగా ఉండాలి. ఇది ఇక్కడ ఇవన్నీ ఇక్కడ జరిగినవన్నీ ద్వంద్వాలే. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, లాభాలు, లాభం, అలాగే నష్టాలు, ద్వంద్వాల్లో ఉంటారు. ద్వంద్వాలకి అతీతుడు అవ్వాలి. నిర్ద్వంద్వం, ద్వంద్వాల్లో ఉండకూడదు. అలాగే నిర్యోగక్షేమ, ఈ యోగక్షేమాలని కూడా అవి నీవు అందులోపు వండుకుంటా దాని నుంచి బయటపడాలి. అలాగే నిత్య సంతుష్టం, ఇవన్నీ ఎలాగుంటాయి, ఈ నిత్యము ఈ ముక్తి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ భక్తి చేస్తే ఇవన్నిటికీ బయటపడగలవు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో చూసారా, మీరు చదవడం వల్ల మాట్లాడగలుగుతున్నారు, అర్థమవుతుందా? ఒప్పుకుంటారా లేదా? నేను అడుగుతాను క్వశ్చన్ అన్నప్పుడు మీరు బుక్ తీసి చదివారు, అవునా కదా చెప్పండి. బుక్ తీసి చదివినప్పుడు మీకు మాట్లాడటానికి ఈజీగా ఉంది. నాకు ఏవైతే 3 మాటలు 4 మాటలు అర్థమయ్యాయో అవి నేను షేర్ చేస్తాను అన్న ధైర్యం వచ్చిందే రాలేదా? సో ప్రతిరోజు కూడా ఈ క్లాసెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ జస్ట్ వచ్చి బాగుంది కదా వినడానికి అన్నంత మాత్రమే వదలద్దు. వినడానికి బాగుంది అని వినడం కూడా మంచి విషయమే, ఒప్పుకుంటా. కానీ దాంతో పాటు ఇంకా ముందుకెళ్ళాలి అంటే బుక్ ఓపెన్ చేయాలి, భగవద్గీత పట్టుకొని ఓపెన్ చేసి చదవాలి. విన్నది చదివినప్పుడు అది ఇంకా బాగా గుర్తుంటుంది. అది మీకు అర్థమైన మాటల్లో కన్వే చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎవ్రీడే, ప్రతిరోజు కూడా ఏ శ్లోకాస్ అయితే మనం క్లాస్లో కవర్ చేస్తామో ఆ రోజు ఆ శ్లోకాస్ కవర్ చేసేయాలి. మీరు ఇంట్లో అవి చదవాలి. పక్క రోజు ఎప్పుడైనా కానీ ఆ శ్లోకం మీద అడిగినప్పుడు మీరు రెడీగా ఉండాలి దాని గురించి చెప్పడానికి. ఓకేనా? ఇది అందరికీ వర్తిస్తుంది. ఇవాళ నేను హ్యాండ్ రైజ్ చేయమని చెప్పి వాళ్ళని అడిగాను. పోను నేను హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వకుండా నేనే ఒక పర్సన్ని పిక్ చేస్తాను. అంటే నాకు అర్థమవుతుంది కదా ఎవరు ముందు క్లాస్లో జాయిన్ అయ్యారు అనేది. సో వాళ్ళ నేమ్ తీసుకొని మీరు చెప్పండి అన్నప్పుడు చెప్పేలాగా ఉండాలి. అండ్ చెప్పేటప్పుడు కూడా మీ కంప్లీట్గా శ్లోకం అంతా చూడకుండా అట్లా చెప్పాలని ఏం లేదు. మీరు మీ కళ్ళ ముందు ట్రాన్స్లేషన్, భాష్యం, అనువాదం చూస్తూ కూడా మీకు అర్థమైన పాయింట్స్ని మీ మాటల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే ఓకే మేడం. సో ఈరోజు మనం 2.46 చూద్దాము. ఓకే, ఒకసారి శ్లోక చెప్తాము. యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే
యవనస్తపానే ఉదపానే सर्वतः सम्प्लुतोदके సర్వతః సంప్లుతోదకే सर्वतः सम्प्लुतोदके సర్వతః సంప్లుతోదకే तावान् सर्वेषु वेदेषु తావాన్ సర్వేషు వేదేషు तावान् सर्वेषु वेदेषु తావాన్ సర్వేషు వేదేషు ब्राह्मणस्य विजानतः బ్రాహ్మణస్య విజానతః ब्राह्मणस्य विजानतः బ్రాహ్మణస్య విజానతః यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके యావానర్తపానే సర్వతః సంప్లుతోదకే यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके యావానర్తపానే సర్వతః సంప్లుతోదకే तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः యావానర్తేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః यावानर्ध उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः యావానర్తోదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్స్య వేదేషు బ్రాహ్మణస్య విజానతః यावानर्ध उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः యావానర్తపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ఎవరైనా రిసైట్ చేస్తారా శ్లోక నేను చదవను. చదవండి మాతాజీ జై శ్రీరామ్ సార్. యావనార్థ ఉదాపానే సర్వతః సంప్లూతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. మాతాజీ గిరిజరామారావు మాతాజీ చదవండి మాతాజీ శ్లోక చదవన మాతాజీ అనువాదమ్మ. శ్లోక చెప్పండి హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యావానార్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. పద్మావతి మాతాజీ అనువాదం. హరే కృష్ణ మాతాజీ. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అర్చన మాతాజీ భాష్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవాలా మాతాజీ? ఎస్ మాతాజీ, ఇక్కడ దాకా చదవండి, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఈ శ్లోక వరకు చదవండి. ఓకే మాతాజీ. వేద వాజ్మయమునందలి కర్మకాండ భాగమున పేర్కొనబడిన యజ్ఞములు మరియు కర్మలను క్రమానుగతమైన ఆత్మానుభూతిని ప్రోత్సహించుట కొరకే నిర్దేశించబడినవి. ఇక ఆత్మానుభూతి యొక్క ప్రయోజనము భగవద్గీత 15.15 నందు స్పష్టముగా తెలుపబడినది. సమస్తమునకు ఆది కారణుడైన శ్రీకృష్ణ భగవానుని ఎరుగుటయే వేదాధ్యాయమున గల ముఖ్య ప్రయోజనమని అక్కడ వివరించబడినది. అనగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును గూర్చియు అవగాహన చేసుకునుటయే ఆత్మానుభూతి. శ్రీకృష్ణ భగవానునితో జీవులకు గల సంబంధము కూడా భగవద్గీత 15.7 నందు వివరించబడినది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే కనుకలే జీవునిలో కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుట వేద విజ్ఞానము పరిపూర్ణ స్థితి. ఈ విషయము శ్రీమద్ భాగవతము 3.33.7 నందు ఇట్లు నిర్ధారింపబడినది.
అహోబత శ్వపచోతో గరియాన్ యజ్ఞిహ్వగ్రే వర్తతే యజ్జిహ్వాగ్రే యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తేపు తపస్తే జుహుః సస్నురార్య బ్రహ్మాను చర్ణమును గుణంతి ఏతే. ఓకే, థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. ఇంద్ర మాతాజీ నెక్స్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్రణం. ధన్యవాదాలు. హే ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తన చేయువాడు సునక మాంసమును తిను చండాలుని కుటుంబము వంటి అధమ కుటుంబమును జన్మించినను అతడు అత్యున్నత ఆత్మానుభూత స్థితి నొందినట్టివాడే. అట్టి వ్యక్తి వైదిక కర్మ కలాపములన్నింటినీ అనగా అన్ని విధములైన యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టి వానితో సమానమగును. అతడు సమస్త పుణ్య తీర్థములలో స్నానమాచరించినట్టి వానితో వేద గ్రంథములను పలుమార్లు అధ్యయనము చేసినట్టి వానితో సమానుడగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తముడుగా పరిగణించబడును. కనుకనే కేవలం కర్మకాండకు మాత్రమే ఆకర్షితులు కాకుండా ప్రతి ఒక్కరూ వేద ప్రయోజనమును చక్కటి వివేకముతో అవగాహన చేసుకొనవలెను. అట్లే మరింత అధికమైన ఇంద్రియ తృప్తి కొరకై స్వర్గలోకములను చేరవలనని వాంఛింపకూడదు. ఈ యుగములో సామాన్య మానవునికి వైదిక కర్మకాండల యందు విధించబడిన నియమ నిబంధనలన్నింటినీ అనుసరించుట లేక వేదాంతమును ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేయుట గాని సాధ్యపడదు. వేదముల ప్రయోజనములను సాధించుటకు అధికమైన కాలము, శక్తి, జ్ఞానము, వనరుల వంటి సాధనములు అవసరముండును. అవన్నీయును ఈ యుగమున అత్యంత దుర్లభములు. కానీ పతిత పావనుడైన శ్రీ చైతన్య మహాప్రభువు చేత ఆదేశించబడినట్లు భగవానుని పవిత్ర నామ సంకీర్తనము ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సాధింపబడును. గొప్ప వేద విద్వాంసుడైన ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువును ఇట్లు ప్రశ్నించెను. మీరు వేదాంత సూత్రములను అధ్యయనము చేయుటకు బదులుగా భావావిష్ణుని వలె భగవన్నామములు ఎందుకు కీర్తించుచుంటిరి? అందుకు మహాప్రభువు తన భగవన్నామములను తన ఆధ్యాత్మిక ఆచార్యుడు మూర్ఖునిగా భావించి శ్రీకృష్ణుని పవిత్రనామ సంకీర్తన చేయమని ఆదేశించుట చేత తాను ఆ విధముగానే కీర్తిస్తూ ఉన్మాది నైతినని సమాధానమిచ్చారు. ఈ కలియుగమున జనులలో అధిక భాగము వేదాంత జ్ఞానమును అవగాహన చేసుకొనగలిగినంత విద్యాపాఠవము లేని మూర్ఖులుగా నుందురు. అపరాధరహితముగా పవిత్ర హరినామ సంకీర్తనము చేయువారికి వేదాంత తత్వపు ముఖ్య ప్రయోజనము సిద్ధింపగలదు. వేద విజ్ఞానమునందు వేదాంతమే చరమహంసము. ఈ వేదాంత తత్వమును రచించిన వాడు మరియు ఎరిగిన వాడును శ్రీకృష్ణ భగవానుడే. భగవానుని పవిత్ర నామ సంకీర్తనలో దివ్యానందమును అనుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇదే సమస్త వేద జ్ఞానము యొక్క పరమ ప్రయోజనము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. యావానర్ధ ఉదపాన్నే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయును కూడా శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతర్ధానమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న దాని ప్రకారం మన దగ్గర చిన్న బావి ఉందనుకోండి, ఆ బావిలో కొంత నీరు ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఆ బావి అవైలబుల్గా లేదు అని నేను ఫీల్ అవుతున్నాను అనుకోండి. నా దగ్గర పెద్ద జలాశయం ఉంది. ఎంత జలాశయం అంటే ఎన్నో వేల లక్షల బావులు నింపగలిగినంత జలాశయం ఉందనుకోండి. సో దీని పర్పస్ ఆ జలాశయం తీరుస్తుందా తీర్చదా చెప్పండి? బావి లేని కొరత ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. సో ఇక్కడ ఏమంటున్నారు, చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీ కూడా వెంటనే పెద్ద జలాశయం అయితే మన దగ్గర ఉన్నదనుకోండి, అది దాని నుండి వచ్చే వాటర్ ఈ చిన్న నూతి వలన వచ్చే వాటర్ కన్నా కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే అది మన పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, మనకు ఆ ప్రయోజనాన్ని ఇస్తుంది. అలానే వేదముల సమస్త ప్రయోజనాలన్నీ కూడా వాని అంతర్ధానమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. అయితే వేదాలన్నిటి యొక్క ప్రయోజనము, వేదాల యొక్క అంతర్ధానం సారం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహించిన వాడికి కూడా సిద్ధిస్తుంది. సో చిన్న నూతి వల్ల నాకు కొంత వాటర్ ఉంటుంది, కానీ పెద్ద జలాశయం ఉన్నదనుకోండి, ఈ నూతి వల్ల నాకు
ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదు. అలానే వేదాల యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో, ప్రయోజనం ఏదైతే ఉంటుందో, వేదాల సారం తెలుసుకున్న వాడికి అది వచ్చేస్తుందా కాదా చెప్పండి? వస్తుంది మాతాజీ మాతాజీ. వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మరి మాతాజీ వేదాల అర్థం కాదు. ఏంటి 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 ప్రభుజీ? అర్థం కాదు మాతాజీ పాయింట్. పాయింట్ అర్థం కంపారిజన్ అర్థం ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ, వేదాలు ఎన్ని అనుకున్నాం నిన్న మనం క్లాస్లో? 4 4 మాతాజీ. 4 వేదాలు. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు అండ్ ఇతిహాసాలు అనుకున్నాం. అయితే నిన్న ఒక పాయింట్ నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి అని అన్నాను, గుర్తుందా? ఏంటది? ఉంది మాతాజీ. ఏంటది? రామాయణ కాదు. భగవద్గీత భగవద్గీత 4 వేదాలు భగవద్గీత సారం అని అన్నారని దాని గురించి డీటెయిల్ ఈ శ్లోకంలో వస్తుందని చెప్పారు మాతాజీ. కరెక్ట్ కరెక్ట్. సో వేదాల సారం అనేది మనకి భగవద్గీతలో ఉంటుంది అంటారు, గీతోపనిషత్ అంటారనమాట. మనకి ఏమంటారంటే మొత్తం వేదాలన్నీ కూడా ఆ సారం తీస్తే ఏమొస్తుందో అది మనకి భగవంతుడు భగవద్గీత రూపంలో ఇచ్చేసారనమాట. అయితే ఎందుకు వేదాల సారం భగవద్గీత అవుతుంది అంటే, వేదాలన్నీ కూడా తెలుసుకుంటే ఏం తెలుస్తుందో, ఏం ప్రయోజనం వస్తుందో, మనం భగవద్గీత చదివినా, భగవద్గీత విన్నా, భగవద్గీత తెలుసుకున్నా కూడా మనకు అదే ప్రయోజనం వస్తుంది. అయితే ప్రయోజనం ఏంటి అంటే, మనకి 15.15 శ్లోకాలో కృష్ణానే చెప్తారనమాట. ఏమంటారు అంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సో ఇక్కడ ఏమంటున్నారు? వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో. వేదాలన్నిటి యొక్క ప్రయోజనం ఏంటి తెలుసా? మీరు నన్ను తెలుసుకోవడమే అని కృష్ణ చెప్తున్నారు. ఏంటి వేదాల యొక్క ప్రయోజనం? అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడమే వేదాల ప్రయోజనం అని చెప్పడం. కృష్ణుని గురించి తెలుసుకోవడమే వేదాల యొక్క ప్రయోజనం. ఇప్పుడు వేదాలు 4 అనుకున్నాం, అండ్ వేదాల్లో లక్షల శ్లోకాలు ఉంటాయి. అండ్ వేదాలు చదివేటప్పుడు కూడా దానికి ఒక మీటర్లో చదవాలంటారనమాట. వేదాలు చదివే పద్ధతి నార్మల్ గా ఏదో మనకి తోచినట్లుగా చదవడం కాదు. అది ఒక మీటర్లో ఒక పద్ధతిలో వేదాల్ని వల్లించాలి. అండ్ అదంతా ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? వేదాలు ఏ భాషలో ఉంటాయి? సంస్కృతం. లో ఉంటాయి. సంస్కృతం మనకి తెలిసినంత మాత్రాన కూడా వేదాలు అర్థం కావు. ఆ కాంటెక్స్ట్ లో ఆ పదానికి ఏ అర్థం వస్తుంది అన్నది కూడా తెలియాలన్నమాట. సో వేదాధ్యయనం చేయడం అనేది ఎన్నో మిలియన్స్ ఆఫ్, అంటే చాలా థౌజండ్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ పడుతుంది అనమాట వేదాల్ని మనం చదివి అర్థం చేసుకోవడం. ఇప్పుడు కలియుగంకి వచ్చేసరికి మనకంత టైం లేదు, మనకంత ఓపిక లేదు, మనకంత జ్ఞానం లేదు, మనకంత శుద్ధత లేదు. సో ఇవేమీ లేవు, మన దగ్గర ఎలాంటి వనరులు లేవు. మరి ఇప్పుడు వేదాలన్నీ చదివి తెలుసుకునే ఆ సారం ఏదైతే ఉందో, మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? వేదాలన్నీ కూడా నువ్వు చదివి తెలుసుకునేది ఏంటి తెలుసా? ఫైనల్ గా నన్ను తెలుసుకోవడమే. భగవద్గీత వింటే మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? భగవంతుడు ఎవరో తెలుస్తున్నారా, తెలియట్లేదా? భగవంతుడు ఎవరో తెలుస్తున్నారు, మనం ఎవరమో తెలుస్తున్నాము, మన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది, భక్తి చేయడం మన కర్తవ్యం అనేది తెలుస్తుంది. వేదాలన్నీ చదివి మనం తెలుసుకునేది భగవద్గీత 700 శ్లోకాలు, కృష్ణకి అర్జునకి మధ్యన సంవాదం మనం కరెక్ట్ గా ఒక భగవద్ భక్తుని మార్గంగా మనం తెలుసుకున్నాం అనుకోండి. శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ భాష్యాలు అనువాదాలు ఇచ్చారు. సో మనకి అంటారు, ఒక మాట అంటారు ఏంటో తెలుసా? ఎవరైతే శ్రద్ధగా భగవద్గీత యథాతథం అనేది చదివారనుకోండి 700 శ్లోకాలు, ఖచ్చితంగా వాళ్ళలో భక్తి మొదలైంది అంటారు. ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? ఇది భగవంతుడి గురించి తెలుసుకుంటేనే పాసిబుల్ అవుతుందా కాదా చెప్పండి? ఇది భగవంతుని గురించి తెలుసుకుంటున్నాము, మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో కూడా తెలుసుకున్నాం కాబట్టే భక్తి చేస్తున్నాం. భగవద్గీత అర్థం కాని వాళ్ళే ఏం చేయాలో అర్థం కాకుండా, ఏం చేయాలి ఇప్పుడు, ఓకే భగవద్గీత ఉంది చదివాను అయితే ఏంటి అని క్వశ్చన్ చేస్తారనమాట. కానీ భగవద్గీత ఒక భక్తుని మాధ్యమంగా చదివామనుకోండి, మనందరం ఎవరి మాధ్యమంగా చదువుతున్నాం? ఎవరి ద్వారా భగవద్గీత చదువుతున్నాం? శ్రీల ప్రభుపాదుల యొక్క కృప ద్వారానా కాదా? శ్రీల ప్రభుపాదుల వారు శుద్ధ భక్తుడా కాదా చెప్పండి? శ్రీల ప్రభుపాదుల వారు అంత శుద్ధ భక్తులు కాబట్టి, శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణకి అర్జునకి మధ్య జరిగిన సంవాదాన్ని ఆయన భాష్యం రూపంలో ఇచ్చినప్పుడు, ఆ భాష్యాలన్నీ మనం శ్రద్ధగా చదివినప్పుడు మన హృదయంలో కూడా కృష్ణ పైన భక్తి అనేది మొదలవుతుంది. అండ్ కృష్ణ పైన భక్తి మొదలైంది అంటే కృష్ణాని తెలుసుకోవడం పాసిబుల్ అవుతుందా అవదా? మనకేమంటారు తెలుసా భగవద్గీతలో?
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం జన్మ నైతి మామేతి సో అర్జున అంటారు. ఏమంటారు అంటే, నా జన్మ గురించి నా కర్మ గురించి తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ సంసార సాగరంలో, ఈ భవసాగరంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. అయితే మనకి తర్వాత మళ్ళీ భగవద్గీతలో చెప్తారు, నా జన్మ గురించి నా కర్మ గురించి తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. భగవంతుని యొక్క జన్మ కర్మ గురించి తెలియాలి అంటే భగవంతుని యొక్క భక్తి చేస్తేనే తెలుస్తుంది. భగవంతుని భక్తి చేయనంత వరకు కూడా, భగవంతుడు ఏముంది, మనలాగే పుట్టారు. సో మనం ఎలా పుడుతున్నామో ఆయన కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టారు. మనం ఎలాగైతే మన పనులు చేస్తున్నామో ఆయన కూడా ఆయన పనులు చేస్తున్నారు. మనం ఎలా అయితే పెళ్లిళ్ళు చేసుకుంటున్నామో ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇలా ఆలోచిస్తాం. కానీ భక్తి చేసినప్పుడు మాత్రమే భగవంతుడికి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా భగవంతుడు ఎందుకు జన్మ తీసుకున్నాడు ఈ విషయం తెలుస్తుంది మనకి. భగవంతుడు ప్రతిదీ కూడా ఆయన ఆచరించి మనకి ఎలా చూపించారు ఈ విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. భక్తి చేయనంత వరకు కూడా భగవంతుడిని భగవంతుడిగా చూడడం అనేది మనకు పాసిబుల్ కాదు. భక్తి చేసినప్పుడు మాత్రమే ఆయనకి ఏం అవసరం లేకపోయినా కూడా ఆయన భక్తులతో ప్రతిస్పందించడానికి అర్జునకి రథ సారథి అయ్యారు. ఒక 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 వెహికల్ కి డ్రైవర్ అవ్వడం అంటే ఎంత తక్కువ స్థాయి పొజిషన్ ఆలోచించండి. కేవలం తన భక్తునితో ప్రతిస్పందించడానికి భగవంతుడు అట్లాంటి స్థాయి తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోతారనమాట. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే భక్తితో చదివినప్పుడు, భక్తితో విన్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి. భక్తి చేస్తేనే మనకి భగవంతుని గురించి తెలుస్తుంది. సో భగవద్గీత వేదాల యొక్క సారం అని ఎందుకు అంటున్నామంటే, భగవద్గీత చదివినప్పుడు మన కర్తవ్యం భక్తి చేయడం అని తెలుస్తుంది అనమాట. భక్తి చేశామంటే ఆటోమేటిక్ గా కృష్ణ గురించి తెలుస్తుంది. కృష్ణ గురించి తెలిసింది అంటే ఈ సంసార సాగరం నుండి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో వేదాల యొక్క పర్పస్ ఏంటి? వేదాలన్నీ చదివి భగవంతుని గురించి అర్థం చేసుకొని భగవంతుని భక్తి చేయడం. మరి భగవద్గీత మనకి ఏం చెప్తుంది? సేమ్ అదే సారం ఇస్తుందా, ఇవ్వడం అదే లేదు? సేమ్ అర్థమైందా? వేదాలు 4 వేదాలు, అవి చదవడం మనకి ఇంపాసిబుల్. ఈ కలియుగంలో అయితే అసలు ఇంకా దాన్ని పక్కన పెట్టేయడం అనమాట. మనకు అసలు చేతన కానే కాదనమాట. చదివినా కూడా దాని సారాన్ని అర్థం చేసుకోలేము. కానీ భగవంతుడు ఎంతో దయతో, ఎంతో కరుణతో కలియుగం స్టార్ట్ అవబోతుంది, వీళ్ళు ఎలా జీవనం కొనసాగించాలో తెలియడం లేదు అని అర్జునుడి మాధ్యమంగా భగవద్గీతని మనందరికీ ఇచ్చారు. సో భగవద్గీత చదివినప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణ చెప్పిన ఈ తత్వం తెలుస్తుంది మనకి. సో అసలు మనం ఎవరము? మనకి ఇందాక చెప్పారు 15.10 శ్లోకాలో, 15.7 శ్లోకాలో ఉంటుంది అని. మనందరం కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అంటారు. ఏమంటారు అంటే మనందరం కూడా భగవంతుని అంశలం. మనం భగవంతుని అంశలం అన్న విషయము భగవద్గీత చదివితే తెలుస్తుందా, తెలియడం లేదా? తెలుస్తుంది. సో మనం ఏమవుతున్నాం ఇప్పుడు? మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మన 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు 6, ఈ 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు, ఈ షష్ట ఇంద్రియాలు 6 ఇంద్రియాలతో మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ కర్షతి, కష్టాలు అనుభవిస్తున్నాము. సో మీరందరూ నా అంశలు, కానీ ఈ ప్రపంచంలోకి రావడం వల్ల ఈ ఇంద్రియాలు అండ్ మీ మనస్సు కలయిక వల్ల మీరు ఇక్కడ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ కష్టాలన్నిటి నుండి బయటపడాలి అంటే మీరు నా శరణు తీసుకోవాలి అని కృష్ణ మనకి భగవద్గీతలో చెప్తారు. సో ప్రతిదీ మనం ఇక్కడ అనుభవించే ప్రతిదీ కూడా భగవద్గీతలో కవర్ అవుతుంది అనమాట. మనం పడే బాధల గురించి ఉంటుంది. అసలు మనం ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాము, కానీ ఆనందం లేకుండా మనం ఎందుకుంటున్నామో చెప్తున్నారు. మనకి మృత్యు అంటే భయం ఉంటుంది, కానీ ఆ మృత్యువు లేని స్థితిలో ఒకప్పుడు మనం ఉన్నాము. ఇవాళ మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాం కాబట్టి మృత్యు అనేది ఉంది. సో దీని నుండి మీరు బయటికి పడాలి అంటే మీరు భక్తి చేయాలి, భగవంతుని శరణు వేడుకోవాలి. ఇదంతా కూడా ఇన్ అండ్ అవుట్ మనం పడే ప్రతి ప్రాబ్లం గురించి కూడా భగవద్గీతలో సొల్యూషన్ ఉంటుందన్నమాట. అందుకనే భగవద్గీత అనేది వేదాల సారం అంటారనమాట. సో భగవద్గీత చదివినప్పుడు మనం ఏం చెయ్యాలి అన్న డైరెక్షన్ అనేది క్లియర్ గా వస్తుంది. సో భగవద్గీత చదివితేనే మనకి భక్తి చేయాలి అన్న విషయం తెలుస్తుంది. భక్తి చేస్తేనే ఈ కష్టాల నుండి బయటపడతాము. భక్తి చేస్తేనే తిరిగి మన నిజ స్థానం, నిజ రూపంలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. సో భగవద్గీత అనేది వేదాల యొక్క సారం. అర్థమైందా ఎందుకు వేదాల యొక్క సారం అంటారో భగవద్గీత? వేదాలంతా చదివి మనం తెలుసుకునేది భగవంతుణ్ణి. ఇప్పుడు చూడండి, వేదాలన్నీ చదివి మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేదు కాదు, సింపుల్ గా మనం భక్తుల రూపంగా మనం భగవద్గీత విని కృష్ణాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఎవరి స్థాయి ఎక్కువ ఉన్నట్లు చెప్పండి? భక్తుల ద్వారా తెలిసిందే ఎక్కువ ఉన్నట్లు. సో వేదాధ్యయనం చేసి కూడా మనం ఇదే ప్రయోజనాన్ని పొందాలి. వేదాధ్యయనం చేయలేకపోయినా కూడా భగవద్గీత మాధ్యమంగా భగవంతుని భక్తి చేయాలి అని తెలుసుకొని భగవంతుని గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఇదే బెటర్ పొజిషనా కాదా చెప్పండి?
ఎస్ మాతాజీ. ఎస్ మాత. భగవద్గీత మనకి అందరికీ కూడా అవకాశాన్ని ఇస్తుంది అనమాట. అందుకనే భగవద్గీతని మనం మాన్యువల్ అంటారు. మన హ్యూమన్ లైఫ్ కి అది మాన్యువల్. అది లేకుండా మనం మానవ జన్మ గడుపుతున్నాము అంటే మాత్రం మన జీవితానికి అర్థం లేనట్టే. భగవద్గీత చదివినప్పుడే మనకి అర్థం ఏంటో తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మనం ఏం పనులు చేయాలి అనేది తెలుస్తుంది. అది లేనంత వరకు కూడా మన జీవితం ఎందుకో వచ్చాము, ఎందో తింటున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఇంతే ఉంటుంది తప్ప జీవితానికి ఒక అర్థం అనేది ఉండదన్నమాట. జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకొచ్చేది భగవద్గీత. వేదాలు చదివినా కూడా వస్తుంది, కానీ వేదాలు చదివే ఫెసిలిటీ మనకి ఇప్పుడు లేదు, అంత శక్తి సామర్థ్యాలు మనకి లేదు. భగవద్గీత చదివినప్పుడు భగవద్గీత సారం మనం అందుకనే భగవద్గీత చాలా ఎడిషన్స్ ఉన్నా కూడా ఏ ఎడిషన్ చదివినా కూడా భక్తులైపోతారు అనేది ఉండదు. భగవద్గీత చాలా మంది రాస్తారు, చాలా మంది కమెంటేషన్స్ ఇస్తూ ఉంటారు భగవద్గీత పైన. కానీ భక్తుడు ఇచ్చిన కమెంటేషన్ చదివితేనే మనకి భగవంతుని పైన భక్తి వస్తుంది. అందుకనే శ్రీల ప్రభుపాదులు వారు మనకి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా శ్రీల ప్రభుపాద్ ఒకటే అంటారనమాట. ఏమంటారు అంటే, భగవద్గీత ఎవరికైతే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేతిలో పెట్టండి. కేవలం బుక్ స్పర్శ తగిలినా కూడా వాళ్ళలో చేంజ్ వస్తుందంట శ్రీల ప్రభుపాదులు వారు అంటారు. బుక్స్ అంత పవర్ఫుల్ అన్నమాట. కేవలం భగవద్గీత బుక్ అసలు ఏమీ తెలియని వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టి ఆ స్పర్శ తగిలినా కూడా వాళ్ళలో మార్పు అనేది మొదలవుతుంది అంటారనమాట. అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే అది సాక్షాత్తు భగవంతుని గురించి చెప్తుంది. భగవంతుని దగ్గరికి మనకి తీసుకెళ్లే మార్గమే, ఆ మార్గదర్శకమే భగవద్గీత అన్నమాట. మనం ఏదో సంవాదం అని చదువుతూ ఉంటాం, కానీ ఎంత సిన్సియర్ గా ఉండాలి ఆలోచించండి. ఈ విషయం తెలిసినప్పుడు భగవద్గీత క్లాస్ వింటున్నప్పుడు ఎంత సిన్సియర్ గా ఉండాలి, భగవద్గీత బుక్ పట్టుకొని ఒక శ్లోక చదువుతున్నప్పుడు ఎంత సిన్సియర్ గా ఉండాలి. ఇవాళ నేను పడుతున్న కష్టాలన్నిటికీ మూలము, కష్టాలన్నిటికీ సొల్యూషన్ కూడా భగవద్గీతలో ఉంది. ఇది చదివి ఇది నా లైఫ్ లో అన్వయం చేసుకుంటే నా కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది అన్నప్పుడు ఆ బుక్ ని మనం ఎంత కేర్ఫుల్ గా చదవాలి. ఎస్ నో? ఎస్ మాతాజీ. చాలా చాలా కేర్ఫుల్ గా, చాలా సిన్సియర్ గా చదవాలన్నమాట. మనలో ఎప్పుడైతే సిన్సియారిటీ మొదలైతో మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. మనం భక్తిలో అప్పటిదాకా ఒక స్టేజ్ లో ఉండొచ్చు, కానీ భగవంతుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి నా కోసం చెప్పారు, ఇది ఎప్పుడైతే మనము సిన్సియర్ గా తీసుకుంటాం. మనం చాలాసార్లు అనుకున్నాం ఇది అర్జునకి మాత్రమే కాదు, ఇది మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ అని ఎప్పుడైతే చదువుతామో మన లైఫ్ లో మార్పు అనేది రావడం మొదలైంది. ఆ మార్పు అనేది చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా కూడా ఉంటది అనమాట. ఎందుకంటే మనం సాంగత్యంలో కూడా ఉన్నాం కాబట్టి. బట్ ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ మనం క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం, కానీ భగవద్గీత చదువుతున్నప్పుడు ఆ ఇంటెన్షన్ చూపించడం లేదు. ఒకవేళ నిజంగా ఇంటెన్షన్ చూపించామనుకోండి, మనం నిన్న శ్లోక ఏం మాట్లాడుకున్నాము, ఏం చెప్పారు కృష్ణ అన్నప్పుడు ఎంతో ఎక్సైటింగ్ గా చెప్తారనమాట. కానీ ఇవాళ మనం క్లాస్ లో ఎక్సైట్మెంట్ మిస్ అవుతున్నాము అంటే సమ్వేర్ మనం భగవద్గీతని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం. ఏదో కొద్దిసేపు వింటున్నాము, వెళ్తున్నాము అన్నట్లు తీసుకుంటున్నాం తప్ప దాన్ని సిన్సియర్ గా తీసుకోవడం లేదు. అందుకనే మనలో అంత మార్పు అనేది రావడం లేదు. బట్ భక్తి అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్ అనమాట. భగవద్గీతను మనం ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ ని సిన్సియర్ గా తీసుకొని మొదలు పెడతామో మనందరి లైఫ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, సో భగవద్గీత మనకి వేదాల యొక్క సారం. అండ్ అలానే శ్రీమద్ భాగవతం అమల పురాణం అని ఎందుకంటాము అంటే, శ్రీమద్ భాగవతం అంతా కూడా భగవంతుని లీలలు, భగవద్ భక్తుల యొక్క లీలల గురించి ఉంటాయి. అంటే భగవద్ భక్తులు భగవంతుణ్ణి ఎలా శరణు పొందారు. అందులో ఏముంటది తెలుసా, చాలా మంది రాజుల గురించి వస్తుంది మనకి శ్రీమద్ భాగవతంలో. సో మనకి పాండవుల గురించి వస్తుంది, అంబరీష్ మహారాజు గురించి వస్తుంది, గొప్ప గొప్ప చాలా మంది రాజుల గురించి వస్తుంది. అయితే ఈ రాజులందరూ కూడా ఎంత గొప్పగా వాళ్ళ జీవితాన్ని గడిపారు అనే దానికన్నా కూడా కష్టకాలంలో ఎంత ఆర్తితో భగవంతుని శరణు వేడుకున్నారు అనే దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది. ఓకే, సో వినిపిస్తుంది. శ్రీమద్ భాగవతం ఎందుకంత గొప్పది అంటారంటే, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క కష్టకాలంలో భగవంతుని శరణు ఎలా పొందారు అనేది భాగవతంలో డీటెయిల్డ్ గా ఉంటదన్నమాట. అది చదివినప్పుడు, ఇప్పుడు భగవద్గీత చదివితే మనం ఏం కర్తవ్యం, మనం ఏం చేయాలి, మనం ఎవరు శరణు పొందాలి అని తెలుస్తుంది. కానీ శరణు పొందే ప్రాసెస్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి చూసారా. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఇంతకు ముందు గొప్ప గొప్ప భక్తులు ఆ అప్స్ అండ్ డౌన్స్ ని ఎలా తట్టుకొని ముందుకెళ్లారు అనే ప్రేరణ మనకి శ్రీమద్ భాగవతం ఇస్తుంది అనమాట. సో శ్రీమద్ భాగవతం చదివినప్పుడు మనకి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఓకే, మనకి చాలాసార్లు మన లైఫ్ లో కష్టాలు వస్తాయి, కష్టాలు ఉన్నాయి, ఎందుకు నా లైఫ్ లో నేను కష్టాలు ఉన్నాయని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ పాండవులకు వచ్చిన కష్టాల ముందు మన కష్టాలు నిజంగా కష్టాలేనా? నో మాతాజీ. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది?
పాండవులు ఎంత కష్టాన్ని ఫేస్ చేశారో అనేది చదివినప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. కుంతిదేవి ఏమడుగుతుంది, నాకు ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ, ఇంకా కష్టాలు ఇవ్వు, సో దట్ కష్టాల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు అది కావాలి అని కోరుకుంటుంది. సో మన లైఫ్ లో చిన్న కష్టం వచ్చినా మనం ఫ్లక్చుయేట్ అవుతున్నాం, కానీ గొప్ప భక్తులు ఏమడుగుతున్నారు, కష్టం వచ్చినా పర్లేదు కృష్ణ, నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు కదా, నాకు అది కావాలి. సో ఇదంతా చదివినప్పుడు మనకి ప్రేరణ వస్తుంది అనమాట. సో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి లైఫ్ లో కామనే, కానీ ఆ కష్టాల్లో కూడా నేను భగవంతుని వైపు ఎలా తిరగాలి, భగవంతుని శరణు ఎలా గట్టిగా కోరుకోవాలి, భగవంతుని పాదాల దగ్గర ఆశ్రయాన్ని నేను ఎలా పొంది ఉండాలి, ఇదంతా కూడా భాగవతం మనకి తెలుపుతుంది అనమాట. సో ఇన్ని పురాణాలు అనేవి ఒక ఎత్తు, శ్రీమద్ భాగవతం అనేది ఒక ఎత్తు అనమాట. సో శ్రీమద్ భాగవతం చదివినప్పుడు మనకి భక్తిలో ఎలా ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళాలి అనే ప్రేరణ అనేది కలిగిద్ది. ఓకేనా? అందుకనే శ్రీమద్ భాగవతం అనేది అమల పురాణం అంటారనమాట. చూడండి, ఇంత శాస్త్ర భాండాగారం ఉన్నా కూడా శ్రీల ప్రభుపాదులు వారు మనకి శ్రీమద్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతమే బేసిక్ గా ఎక్కువ ఫోకస్ చేసి ఇచ్చారు. అంటే మనకి చాలా స్మాల్ బుక్స్ ఉంటాయి, చిన్న చిన్న బుక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బేసిస్ ఏంటో తెలుసా, శ్రీమద్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతం పైననే ఇచ్చారనమాట. సో శ్రీల ప్రభుపాదులు వారు అంత గొప్ప భక్తులు మనకి ఈ రెండు బుక్స్ అంత ఫోకస్ చేసి ఇచ్చారు అంటే ఆలోచించాలి మనం, ఈ రెండు బుక్స్ చదవడం వల్ల భక్తిలో మనకి ఎంత స్ట్రెంగ్త్ కావాలో అంత స్ట్రెంగ్త్ అనేవి ఈ రెండు మనకి ఇచ్చేస్తాయి అనమాట. సో ఈ రెండు కూడా మన జీవితంలో ఒకటే ఏం పెట్టుకోవాలి, శ్రీమద్ భగవద్గీత నేను చక్కగా అర్థం చేసుకోవాలి, అండ్ శ్రీమద్ భగవద్గీత అయ్యాక శ్రీమద్ భాగవతం కూడా నేను చదవాలి. ఇవి చదివినప్పుడే మనకు భక్తిలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ని తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది వస్తుంది అనమాట. అందుకనే శ్రీల ప్రభుపాదులు గారు ఈ రెండింటిని మనకి భాష్యాలు రాసి అందివ్వడం జరిగింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎందుకు ఈ రెండు ఇంపార్టెంట్ అనేది అర్థమైందా? అర్థమైంది మాతాజీ. ఓకే, ఈ రోజు సో ఇప్పుడు మనకి ఈ శ్లోకాల్లో ఏమంటున్నారు, సో ఈ శ్లోకాల్లో ఏమంటున్నారు అంటే, సో శ్రీ చైతన్య మహాప్రభు అంటున్నారనమాట, ఏమని అంటే, హే ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తన చేయువాడు శునక మాంసం తిను చండాలుడి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అతను అత్యున్నత ఆత్మానుభూత స్థితిని నొందినట్టిన వాడే. అట్టి వ్యక్తి వైదిక కర్మ కలాపములన్నింటినీ అనగా అన్ని విధములైన యజ్ఞాలు తపస్సులు అన్ని ఆచరించిన వానితో సమానమగును. అతడు సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించినట్టు వాడితో సమానమగును. వేద గ్రంథములన్నీ పలిమార్లు అధ్యయనము చేసినట్టు వానితో సమానమగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును అంటున్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుని యొక్క నామ సంకీర్తనం గురించి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. మనం వేదాలన్నీ చదివి ఎంతో నిష్టగా ఎన్నో చేసిన ఫలితం అంతా కూడా మనం భగవంతుని నామ సంకీర్తనం చేస్తే వచ్చేస్తుంది అంటున్నారనమాట. సో మనం చేసే చాంటింగ్ మనం చాలాసార్లు మెకానికల్ గా చేసేస్తామన్నమాట. చేయమన్నారు చేస్తున్నాను, ఓకే ఒక మాల చేయాలి చేస్తాను, 16 మాలలు చేయమంటున్నారు చేస్తాను అని అనుకుంటున్నాం. కానీ ఒక్క నామం యొక్క విలువ కూడా మనం వేదాలన్నీ ఎన్నో టైమ్స్ చదివినా కూడా ఒక్క నామానికి సరితూగదనమాట. హరే కృష్ణ అన్న నామానికి ఎన్నో వేల సార్లు లక్షల సార్లు కూడా మనం వేదాలు అన్ని చదివినా కూడా కృష్ణ అనే నామానికి సరితూగదంటారనమాట. అలాంటి భగవన్నామాన్ని మనము 108 సార్లు, అంటే ఒక్కొక్క హరే కృష్ణ మహామంత్రలో ఎన్ని నామాలు ఉన్నాయి చెప్పండి? 16 నామాలు ఉన్నాయి, అవునా కదా? అలాంటిది మనం 16 మాలలు చేస్తున్నామంటే 16 × 108 కలిపితే ఒక మాల, అట్లాంటివి మళ్ళీ 16 మాలలు. అంటే రోజులో మనం ఇన్ని భగవంతుని నామాలు చెప్తున్నాం. ఎన్ని నామాలు చెప్తున్నప్పుడు ఎంత శాస్త్రాల ప్రయోజనము, ఎన్ని పుణ్యతీర్థాల ప్రయోజనం అనేది మనకు వస్తుందో మనం లెక్కగట్టలేమన్నమాట. అసలు లెక్క వెయ్యలేమన్నమాట. అంత గొప్ప సాధనం అనేది మనకి భగవన్ నామం అనమాట. ఆ భగవన్ నామాన్ని మనకి ఫ్రీగా ఇచ్చేసారు శ్రీ చైతన్య మహాప్రభు. చూడండి, శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణనా కాదా చెప్పండి? అవును మాతాజీ, కృష్ణనే మనకి శ్రీ చైతన్య మహాప్రభుగా భక్తుని రూపంలో వచ్చారు. సో భగవంతుడు ఎప్పుడు కూడా, మనందరం కూడా భగవంతుని బిడ్డలమని మనం చదువుకున్నాం. ఎస్, మనందరికీ తండ్రి భగవంతుడు అని మనం తెలుసుకున్నాం. భగవంతుడే భక్తుని రూపంలో వచ్చి ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇస్తారా, ఏదో పర్లేదులే ఇది ఇచ్చేద్దాంలే నా భక్తులకే అన్నది ఇస్తారా? ఏది ఇస్తారు భగవంతుడు వచ్చి ఇవ్వాలి అనుకున్నప్పుడు? శ్రేష్టమైనది ఇస్తారు మాతాజీ. అత్యంత శ్రేష్టమైనది ఇస్తారా ఇవ్వరా చెప్పండి? ఎస్ మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు మనకు వచ్చి ఏమిచ్చారు? హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు.
సో మీకు డబ్బునిస్తాను, మీకు ఆస్తినిస్తాను, మీకు పేరు ప్రతిష్టలు ఇస్తాను, మీకు పలుకుబడిని ఇస్తాను, ఇట్లాంటివి ఇవ్వచ్చు కదా. పోనీ వేదాలే చదవండి అని చెప్పొచ్చు కదా. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. స్వయంగా ఆయనే జపం చేస్తూ, ఆయనే కీర్తన చేస్తూ, ఆయనే నృత్యం చేస్తూ చూపించారనమాట మనకి. సో హరే కృష్ణ మహామంత్రంలో ఎంత పవర్, ఎంత శక్తి లేకపోతే సాక్షాత్తు కృష్ణనే వచ్చి ఆ నామాన్నే మనందరికీ ఇస్తారు. ఆలోచించండి. ఎస్. అవును. సో చాంటింగ్ అనేది ఎప్పుడు కూడా గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. సో నాకు చేయాలని లేదు, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ప్రతిరోజు చేస్తున్నాను కదా, ఇవాళ వద్దులే, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఇది కాదు. చాంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే సాక్షాత్తు కృష్ణనే వచ్చి మనకి హరినామాన్ని ఇచ్చారు. ఆలోచించండి. సో వేదాలన్నీ చదవగా వచ్చిన సారాన్ని మనకి హరినామంలో పెట్టేసి ఇచ్చేశారు. సో ఒక చిన్న నూతి వల్ల వచ్చే ప్రయోజనాన్ని పెద్ద జలాశయం ఇచ్చేసినట్లు వేదాలన్నిటి యొక్క సారమంతా కూడా భగవంతుడు తన నామంలో పెట్టేసి ఇచ్చేసారనమాట. అండ్ ఆ నామాన్ని మనందరికీ ఫ్రీగా ఇచ్చేశారు. ఒకసారి ప్రకాశానంద సరస్వతి అని చెప్పి ఇందులో ఇచ్చారు కదా, ఆయన వచ్చి అడుగుతున్నారనమాట, ఎందుకు నువ్వు ఇలాగా ఏమీ తెలియని వాళ్ళలాగా ఇలాగా ఎప్పుడు కూడా హరినామం చెప్తూ ఉంటావు, వేదాధ్యయనం చెయ్యాలి కదా నువ్వు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభుని అడుగుతారనమాట. పేరు కరెక్టేనా ఒకసారి చూస్తున్నాం. ఎస్, కరెక్టే. సో శ్రీ చైతన్య మహాప్రభు అప్పుడు ఏమంటారు? సో మా గురువు గారు నన్ను ఒక మూర్ఖునిగా భావించి నాకు ఇది ఇచ్చేశారు అని అంటారనమాట. యాక్చువల్ గా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జ్ఞానం అనేది చాలా 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 గొప్ప జ్ఞానం అనమాట. ఆయన చిన్న వయసులోనే ఎంతెంతో గొప్ప జ్ఞానవంతుల్ని ఆయన జ్ఞానంతో ఓడించేసేసారనమాట. కానీ ఆయన హరినామం చెప్తూ ఏమంటున్నారు? ఒక మూర్ఖుడు ఏమీ చేయలేని వాడు హరినామం చెప్పగలడు కదా, సో అలా నాకు ఇది ఇచ్చారు అని అంటున్నారు. ఇక్కడ ఆయన ఎవరిని ఉద్దేశిస్తున్నారంటే కలియుగ జీవుల్ని ఉద్దేశిస్తున్నారనమాట. మీకు చేత కాదు, మీరు వేదాలు చదువుతాను, మీరు ఆ స్క్రిప్చర్స్ ఇవి అవి చదువుతాను అనుకుంటున్నారు, అవన్నీ చదవలేరు. హరినామంలో సమస్త సారం అనేది ఉంది. సో హరినామం తీసుకోవడం అనేది అత్యంత ఈజీ వే, అందరికీ అవైలబుల్ వే అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన పైన దాన్ని వేసుకొని మనందరి ఇదిగా చెప్తున్నారనమాట. సో హరినామం అనేది మనందరికీ అవైలబులా కాదా చెప్పండి? అవైలబుల్ మాతాజీ. మనందరికి వేదాలు చదవడం పాసిబులా? నో, చాలా కష్టం. 40 years పడుతుంది ఒక వేదం. 40 years కాదు ప్రభుజీ, ఎన్నో లైఫ్ టైమ్స్ పడుతుంది అంటారు ప్రభుజీ వేదాల యొక్క సారం అర్థం చేసుకోవడానికి. చదవడం ఒక్కటే కాదు కదా, సారం అర్థం అవ్వాలి కదా. సో ఆ సారం అర్థం అవ్వడానికి ఎన్నో లైఫ్ టైమ్స్ పడుతుందంట మనకి. అంత తెలివి లేదు, అంత శక్తి అవి లేవు. ఒకవేళ అవన్నీ ఉన్నా కూడా మల్టిపుల్ లైఫ్ టైమ్స్ పడుతుంది మనకి. హరినామం తీసుకోవడానికి మనకి కష్టం పడుతుందా అండి? అస్సలు పడదు మాతాజీ. సింపుల్ గా నేను చెయ్యాలి అన్న ఒక చిన్న సంకల్పం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా హరినామం అవైలబుల్. ఇంకా ఏమంటున్నారు? మనం ఎలాంటి కుటుంబంలో ఎలాంటి ఇదిలో జన్మించినా కూడా మనం హరినామం జపిస్తున్నాము అంటే ఆ వ్యక్తి ఆ స్థానం అనేది కూడా చాలా గొప్ప స్థానం ఇస్తారు ఆ వ్యక్తికి. ఎందుకంటే మీరు హరినామాన్ని జపిస్తున్నారు. సో ఎన్నోసార్లు వేదాలు చదివినా కూడా రాని పర్పస్ ని మీరు హరినామం చెప్పి ఆ స్థితిని మీరు పొందారు అని చెప్పి ఆయనకు అంత గౌరవాన్ని ఇస్తారనమాట. సో హరినామం అనేది మనందరికీ ఈజీలీ అవైలబుల్. సో ఎలా అయితే వేదాలన్నీ చదవగా వచ్చిన పర్పస్ అనేది ఇప్పుడు పెద్ద జలాశయం అనేది హరినామంతో పోల్చుకోండి, చిన్న నూతి అనేది వేదాలతో పోల్చుకోండి. సో ఈ చిన్న నూతి యొక్క పర్పస్ ఆ పెద్ద జలాశయం తీర్చినట్లు వేదాలన్నిటి యొక్క పర్పస్ అనేది భగవంతుని భక్తి హరినామం అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ శ్లోక మనకి అది చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటారు అంటే, కలియుగంలో మనకి భగవంతుణ్ణి కళ్ళతో చూడడం అనేది పాసిబుల్ కాదు. భగవంతునితో మనము సాంగత్యంలోకి ఉండాలి అంటే ఈజియెస్ట్ వే ఏంటి తెలుసా? హరినామం చెప్పడం. మనం భగవద్గీత చదువుతున్నా, శ్రీమద్ భాగవతం చదువుతున్నా, హరినామం చేస్తున్నా ఎవరి సాంగత్యంలో ఉంటున్నట్లు? కృష్ణ సాంగత్యం. కృష్ణ సాంగత్యంలో ఉన్నట్లు. అంటే ఇప్పుడు మనం హరే కృష్ణ అని అంటున్నామంటే కృష్ణ ఈజ్ రైట్ హియర్, ఇక్కడే ఉంటున్నారు కృష్ణ. సో నామికి అభేదం అన్నమాట. అంటే భేదం లేదు. నామం తీసుకున్నా గానీ కృష్ణతో మనం పర్సనల్ గా ఉన్నా గానీ రెండు ఒకటే అన్నమాట. ఇప్పుడు మనకి కలియుగంలో కృష్ణ మనకి పర్సనల్ గా అవైలబుల్ లేరు, కానీ నామం రూపంలో అందరికి అవైలబుల్ ఉన్నారా లేరా? ఉన్నారు మాతాజీ. నామం తీసుకుంటున్నప్పుడు మనం సాక్షాత్తు కృష్ణతోనే ఉన్నట్లు అనమాట. సో నామం చేసేటప్పుడు, చాంటింగ్ చేసేటప్పుడు మనం కృష్ణతోనే ఉన్నామని, మన మనసులో ఉన్న భారాన్ని బాధని అంతా కూడా కృష్ణ పాదాల మీద ఇచ్చా ఇవ్వలేమో చెప్పండి చాంటింగ్ చేస్తున్నప్పుడు? ఇచ్చేయచ్చు మాతాజీ. అది ఫీల్ అయినప్పుడు ఎంత బాగుంటుంది చూడండి. నేను కృష్ణతో ఉన్నాను, కృష్ణ నాతో ఉన్నారు,
నా మనసులో ఇన్ని యాంగ్జైటీస్ ఉన్నాయి, ఇంత భయము, ఇంత ఆందోళన, ఇంత డిస్టర్బెన్స్ ఇదంతా ఉంది. అండ్ నేను కృష్ణతో ఉన్నాను, కృష్ణ నా దగ్గరే ఉన్నారనమాట. కానీ నువ్వేం చెప్తావు చెప్పు, నేను నీతోనే ఉన్నాను, నువ్వు హరినామం చేస్తున్నావు కదా అంటే నేను నీ దగ్గరే ఉన్నాను అని కృష్ణ మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నారు. మన భారాన్ని అంతా కూడా కృష్ణ దగ్గర వెల్లడించవచ్చు. మన మనసులో ఉన్న అభద్రతని అదంతా కూడా కృష్ణ తీసేస్తూ ఉంటారనమాట. అంటే ఎంత గొప్ప విషయం కదా. హరినామం మనకి ఇవాళ టేస్ట్ లేదు అంటే మనకున్న భవరోగం వల్ల టేస్ట్ లేదు, కానీ ఇట్లా మనం వింటున్నప్పుడు కృష్ణతో నేనున్నాను అన్నప్పుడు అది ఎంత బూస్టప్ ఇస్తుందో ఆలోచించండి. ఎస్ మాతాజీ. భగవంతుడు అర్జునుడికి పర్సనల్ గా ఉండొచ్చు, మనందరితో పర్సనల్ గా లేకపోవచ్చు, కానీ మనకు కూడా అది ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? హరినామ రూపంలో ఇస్తున్నారు అనమాట. సో మన చాలా మంది అంటారు, ఇప్పుడు నాకేం చేయాలో తెలియదు, కృష్ణకి అర్జున అయితే అదే అర్జునకి కృష్ణ పర్సనల్ గా ఉంది, గైడెన్స్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు మనకి కృష్ణ లేరు కదా అని చెప్పి మనం చెప్తాం. కానీ కృష్ణ లేరు కాదు, కృష్ణ ఉన్నారు. హరినామ రూపంలో మనకి కృష్ణ సాక్షాత్తు ఉన్నారు అక్కడ. హరినామం తీసుకుంటున్నామంటే కృష్ణతోనే ఉన్నాం మనం. అందుకనే చూడండి, శుద్ధ భక్తులకి పరమాత్మ రూపంలో గైడెన్స్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత హరినామం, అంత శుద్ధనామం తీసుకున్నారు కాబట్టి కృష్ణతో వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉంటారు. పోనీ ఇది వాళ్ళకే కుదురుతుందా, మనకు కుదరదా అంటే అది లేదు. మనం కూడా సిన్సియర్గా హరినామం తీసుకుంటున్నప్పుడు కృష్ణ సాంగత్యంలో ఉంటాం. కృష్ణ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం కూడా వినగలుగుతాం అనమాట. ఎస్, అర్థమవుతుందా? అర్థమవుతుంది మాతాజీ. సో వేదాలన్నీ చదవలేకపోయినా కూడా దాని ఎసెన్స్ ఏంటి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అత్యంత ఈజియెస్ట్ వే హరినామ జపం చేయడం, భగవద్గీత భాగవతం చదవడం. భక్తుల సాంగత్యంలోకి వచ్చి చదివినప్పుడు ఏమవుతుంది అంటే వేదాలన్నిటి పర్పస్ అంతా కూడా మనము భగవద్గీత భాగవతం హరినామం చెప్తున్నప్పుడు అదంతా కూడా తెలుస్తుంది. భగవన్ నామం చెప్పే కొద్దీ భగవంతుని గురించి తెలుస్తుంది. భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ భగవద్గీత చదివే కొద్దీ మన జీవనం ఎలా ఉండాలి, మనం భక్తి చేయాలి అన్న విషయం తెలుస్తుంది. భాగవతం చదివేటప్పుడు ఏమర్థమవుతుంది? భగవంతుని లీలలు తెలుస్తూ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నామా లేదా? ఎస్ మాతాజీ. సో వేదాల సారం మనకు వచ్చేస్తుందా లేదా చెప్పండి. వస్తుంది మాతాజీ. సో అదనమాట ఈ శ్లోకం మనకు కన్వే చేస్తుంది. అదనమాట. సో చిన్న నూతి వల్ల కలిగే ప్రయోజనం పెద్ద జలాశయం తీర్చినట్లు వేదాలన్నిటి వల్ల ప్రయోజనం అంతా కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడమే. ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఈ శాస్త్రాలు భగవద్గీత భాగవతం చదవడము, భక్తుల సాంగత్యంలోకి వచ్చి చదవడము, వినడము, భగవంతుని సేవ చేయడము, హరినామం జపం చేయడము. ఇవి చేసినా కూడా మనం భగవంతుని గురించి ఈజీగా తెలుసుకోగలుగుతాం అనమాట. ఇన్ఫాక్ట్ వేదాలు చదివితే భగవంతుని తెలుసుకోవడం కష్టమైద్దేమో కానీ మనకి శ్రీల ప్రభుపాదులు వారు ఏదైతే ప్రాసెస్ ఇచ్చారో ABCD ఈ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు భగవంతుని తెలుసుకోవడం అనేది చాలా సులభతరం అనమాట. అందుకనే భక్తిని ఏమంటారంటే సుసుఖం అంటారనమాట. చాలా ఈజీగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే కష్టాలు ఉంటాయి, భక్తిలో కష్టాలు ఉండవా అంటే కష్టాలు ఉంటాయి, కానీ భౌతికంగా వెళ్ళి నేను ముందుకు వెళ్ళాలి అనుకునే కష్టం కంటే కూడా భక్తిలో మనకి పొందే కష్టం అనేది చాలా చాలా నెగ్లిజిబుల్ కష్టం అనమాట. సో ఈ కష్టాన్ని తీసుకుని మనం ముందుకెళ్ళిపోయామంటే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇక్కడ హోప్ ఉంటుంది అనమాట. కానీ భౌతిక జీవనం మనం ఎంత కష్టాలు పడినా కూడా అక్కడ హోప్ అనేది ఉండదు. మళ్ళీ ఇంకెన్ని జన్మలు తీసుకోవాలో, ఇంకే యోనిలోకి వెళ్ళిపోతూ ఉండాలో అన్న క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. కానీ భక్తిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన లైఫ్ అనేది బెటర్ అవుతూనే ఉంటుంది, బెటర్ అవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో రోజు మనం భగవద్ధామానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఈ శ్లోక యొక్క మీనింగ్ అనేది అర్థమైందా? ఎసెన్స్ అయింది మాతాజీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు. ఏమంటారు అంటే ఒకసారి నేను మీకు శ్లోక చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి. కృష్ణవర్ణం ద్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతిః సుమేధసః. సో in the age of Kali, intelligent persons perform congregational chanting to worship the incarnation of Godhead who constantly sings the names of Krishna. Although his complexion is not blackish, he is Krishna himself. He is accompanied by his associates, servants, weapons, and confidential companions.
చూసారా ఏమంటున్నారో, ఇంటెలిజెంట్ పర్సన్స్ పర్ఫార్మ్ కాంగ్రిగేషనల్ చాంటింగ్ అంటున్నారు. ఎవరైతే ఈ హరినామ జపం, హరినామ సంకీర్తనం చేస్తారో వాళ్ళు ఏమంటున్నారు, సుమేధసహ, చాలా చాలా ఇంటెలిజెంట్ అన్నమాట వాళ్ళు. సి 100 ఫ్లోర్లు మెట్లెక్కుకుంటూ వెళ్ళడం ఇంటెలిజెన్సా, లిఫ్ట్ ఎక్కేసి ఒక్క బటన్ నొక్కేసి 100th ఫ్లోర్కి వెళ్ళడం ఇంటెలిజెన్సా చెప్పండి? లిఫ్టే మాతాజీ. చాలా టైం సేవ్ అయింది, ఎనర్జీ సేవ్ అయిద్దా కాదా చెప్పండి? ఎస్ మాతాజీ. అలానే వేదాలన్నీ చదివి అర్థం చేసుకునేది ఒక ఎత్తు అయితే, సింపుల్ గా హరినామ జపం చేస్తూ మనం భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది లిఫ్ట్ ఎక్కడం లాంటిది అనమాట. సో ఎంత సింపుల్ అయిపోతుంది. ఎవరైతే నిజంగా ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు మాత్రమే లిఫ్ట్ తీసుకుంటారు కదా. లేదు, ఎస్ నేను ఇదే పద్ధతిలో వెళ్తాను, అది నిజమో కాదో అని నమ్మకం లేని వాళ్ళు మాత్రమే కదా ఈ పద్ధతిలో మెట్లెక్కుతూ మెట్లెక్కుతూ వెళ్తారు. కానీ ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో ఏమంటున్నారు, ఎవరైతే మోస్ట్ ఇంటెలిజెంట్ ఉంటారో, అందుకే భక్తుల్ని చాలా తెలివిగల వాళ్ళు అంటారు అనమాట. సో వాళ్ళు సింపుల్ గా ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి బయటపడడానికి సింపుల్ ప్రాసెస్ తీసుకుంటున్నారు కదా, ఏబిసిడి అనే ప్రాసెస్ తీసుకొని ముందుకెళ్తున్నారు అంటే భక్తులు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. అంటే ఏదో తెలివి లేకుండా చేస్తున్నారని చాలా మందికి బయట ఉంటుంది, కానీ devotees are very very intelligent because they have taken the shortcut to reach to Krishna. అవునా కదా? ఎస్ మాతాజీ. భగవంతుని రీచ్ అవ్వడానికి మనం షార్ట్ కట్ అనమాట. ఇది ఈజియెస్ట్, సింప్లెస్ట్ అండ్ ష్యూరెస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఎన్నో మల్టిపుల్ లైఫ్ టైమ్స్ తీసుకొని వేదాలన్నీ చదివి వాటి ఎసెన్స్ అర్థం చేసుకునే కంటే సింపుల్ గా భక్తి చేసి భగవంతుని తెలుసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇది ష్యూరెస్ట్ ప్రాసెస్ అనమాట. అంటే ఇది చేస్తే నేను భగవంతుని చేరతాను చేరను అన్న డౌట్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. భక్తి చేస్తున్నావంటే ష్యూర్ గా నువ్వు భగవంతుని రీచ్ అవ్వాల్సిందే. అండ్ ఈజియెస్ట్ ప్రాసెస్, ఈజియెస్ట్, క్విక్కెస్ట్, ష్యూరెస్ట్. ఈజీ ప్రాసెస్ తీసుకుంటున్నాము, తొందరగా వెళ్ళే ప్రాసెస్ తీసుకుంటున్నాము, అండ్ పక్కా రీచ్ అయ్యే ప్రాసెస్ తీసుకుంటున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అన్నా తీసుకుంటున్నాము అంటే వాళ్ళు నిజంగా హైలీ ఇంటెలిజెంటా కాదా చెప్పండి? ఎస్ మాతాజీ. సో వీఆర్ హైలీ ఇంటెలిజెంట్ అనమాట. ఎవరైతే మనము భగవన్ నామం తీసుకుంటున్నారో, భగవద్ భక్తి చేస్తున్నారు, ఏబిసిడి ఫాలో అవుతున్నారో, దే ఆర్ రియల్లీ రియల్లీ ఇంటెలిజెంట్ అనమాట. ఓకేనా? సో ఇది ఇవాళ మన క్లాస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా ఎసెన్స్? చాలా బాగా అర్థమైంది మాతాజీ. మీకు శ్లోక రిలేటెడ్ గా కానీ ఇంకేదన్నా మీకు అర్థం కాకపోయినా కానీ దాని గురించి మీరు క్వశ్చన్ చేయొచ్చు, అడగచ్చు. ఏమైనా క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నాయండి? ఎస్ మాతాజీ, నాగలత మాతాజీ చెప్పండి. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మాట్లాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రకాశానంద సరస్వతి గురించి కొంచెము నాకు అర్థం కాలేదు. ఓకే, ప్రకాశానంద సరస్వతి ఆయన ఎవరంటే వేదాంతవేత్త అంటారు కదా, అంటే వేదాలన్నీ చదువుతూ అలా ఉండే వ్యక్తి అనమాట. ఆయన వచ్చి శ్రీ చైతన్య మహాప్రభుని అడుగుతారు, మీరేంటి సన్యాసం తీసుకొని హరినామం చెప్తూ తిరుగుతున్నారు, మీరు వేదాధ్యయనం చేయాలి కదా, అది చేయకుండా ఈ పని చేస్తున్నారేంటి అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు ఏంటి అంటే, మా గురువు గారు నాకు హరినామాన్ని జపించమని చెప్పారు, నేను అదంతా చదవలేను, నాకంత తెలివి లేదు అని చెప్పి మా గురువు గారు ఇది చెప్పారు అని అంటారు. కానీ నిజంగా ఇక్కడ తెలివిలేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇందాక అనుకున్నాం కదా, షూరెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఏంటి? భగవన్ నామం చెప్తూ భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది ఈజియెస్ట్ వే. ఇక్కడ తెలివి లేని వాళ్ళు ఎవరు? ప్రకాశానంద సరస్వతినే అవుతారు కదా. మీరు లాంగ్ ప్రాసెస్ తీసుకుంటున్నారు భగవంతుని అర్థం చేసుకోవడానికి. భగవంతుని అర్థం చేసుకోవడానికి ఈజియెస్ట్ వే ఉంది, అదేంటంటే భగవన్ నామం చెప్పడం, భగవద్ భక్తి చేయడం. కానీ ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట, నాకంత తెలివి లేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ తీసుకున్నానులే అంటున్నారు. కానీ నిజంగా ఆలోచన చేసినట్లయితే తెలివి ఉన్నది కాబట్టే, శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత ఇంటెలిజెంట్ కాబట్టే ఆయన ఈ ప్రాసెస్ ని తీసుకున్నారు, మనందరికీ కూడా ఈ ప్రాసెస్ ని ఇచ్చారనమాట. అర్థమైంది మాతాజీ? సరే, అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకేం క్వశ్చన్స్ లేవు అంటే మన క్లాస్ ఎండ్ చేద్దామండి. రేపు మళ్ళీ నెక్స్ట్ శ్లోకాతో మనం మీట్ అవుదాము. అండ్ ఇవాళ డిస్కస్ చేసుకున్న శ్లోకాన్ని మీరు ఇంటి దగ్గర మళ్ళీ శ్రీమద్ భగవద్గీత ఓపెన్ చేసి చదవండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ అనిపిస్తే ఈ శ్లోకాలో రేపు తీసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఈ లింక్ పంపించాను, ఆ లింక్ తో ఓపెన్ కావడం లేదు మాతాజీ. ఏం లింక్ పంపించారు ప్రభుజీ?
మీరు పంపించిన లింక్ ప్రభుజీ ఓ లింక్ ఈ లింక్ పంపిండి వాళ్ళు రిజిస్టర్ లింక్ ఓపెన్ అవుతుందని చెప్పారు. వాళ్ళు ఆమె కొన్ని రోజులు ఇదైంది, తర్వాత ఆ లింక్ ఓపెన్ కావడం లేదు. మన క్లాస్ జాయిన్ కావాలంటే జాయిన్ కావడం లేదు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వగలిగారు కదా ప్రభుజీ లింక్ ద్వారానే? అవును మాతాజీ, నేను ఎందుకు 2 సార్లు ఇచ్చా మీకు నంబర్ కూడా, మల్లేశ్వరి అని కాలా మాతాజీ రోజు అడుగుతుంది, నేను మిస్ అవుతున్నాను. ఈ క్లాస్ లింక్ ఉంది కదా, మీరు ఏదైతే లింక్ నొక్కి క్లాస్ లో జాయిన్ అవుతున్నారో ఆ లింక్ ఆ మాతాజీకి పంపించేసేయండి. పంపించా మాతాజీ, ఒక 20 రోజులు జాయిన్ కూడా అయింది. బాగా బాగా నా సంతోషంగా బాగా వినింది, బాగా చేస్తుంది. ఇప్పుడు ఒక 15 రోజులు అయింది, నాకు ఓపెన్ కావడం లే అని బట్టి అడుగుతుంది మాతాజీ. లింక్ అయితే చేంజ్ చేయలేదు ప్రభుజీ. అంటే ఆల్రెడీ జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అవ్వలేకపోతున్నారంటే మేబీ మాతాజీ ఫోన్ వైపు ప్రాబ్లం ఏమో, కానీ ఇప్పుడు అదే లింక్ అందరం జాయిన్ అవుతున్నాం కదా, అది ఎందుకు ప్రాబ్లం అవుతుందో నేను చెప్పలేను. అవును మాతాజీ. ఒకసారి ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కొంచెం దీని గురించి కొంచెం టెక్నికల్ గా జూమ్ గురించి తెలిసిన వాళ్ళ గురించి ఒక హెల్ప్ తీసుకోండి ప్రభుజీ. ఆ మాతాజీ ఎక్కడ ఉంటారో ఆవిడ్ని కన్సల్ట్ అవ్వమనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్వప్న మాతాజీ ఏదో చెప్తున్నారు ఇందాక. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరినామ సంకీర్తన చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు మన దగ్గరగా ఉంటారని చెప్పారు మాతాజీ. నిజమే మాతాజీ, మనం ఇంత సిన్సియర్ గా చేస్తుంటే భగవంతుడు మన దగ్గరే ఉండి మనం పలికేది వింటున్నట్టు మీరు చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎస్ మాతాజీ, మనం ఆ పాయింట్ గుర్తుంది అనుకోండి, మనం మన చాంటింగ్ లో కూడా క్వాలిటీ పెంచుతాం మాతాజీ. బట్ సమ్వేర్ ఎందుకు ఇవాళ మనం క్వాలిటీతో చేయడం లేదంటే, ఏదో చేయమన్నారు చేస్తున్నాను, మెకానికల్ గా చేస్తున్నాను అనుకుంటున్నాం కాబట్టే మనకి చాంటింగ్ చేస్తున్నా కానీ ఇవాళ మనకి మార్పు కలగడం లేదు. కానీ ఎప్పుడైతే భగవంతునితో ఉన్నాను, సో నాకు మిగిలినవంతా ఇంపార్టెంట్ కాదు. మనం ప్లాన్స్ వేస్తూ ఉంటాం, నెక్స్ట్ ఏం చేయాలి, నిన్న అలా జరిగింది ఇలా జరిగింది, ఈ ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే నేను కృష్ణతో ఉన్నాను, అరే కృష్ణతో ఉన్నప్పుడు నాకు అవా ఇంపార్టెంట్, అది కాదు కదా. రైట్ నౌ ఇప్పుడు నేను భగవంతునితో ఉన్నాను. సార్ నా మనసులో ఉన్న ప్రేయర్స్ అన్ని నేను కృష్ణకు చెప్పచ్చు. నేను భక్తిలో ఎలా ముందుకెళ్ళాలి, నాకు ఏ సేవ చేయాలన్న కోరిక ఉంది, అదంతా నేను కృష్ణతో చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు నాతో ఉన్నారు, నాకు మీతో మనసు విప్పి మాట్లాడాలని ఉందనుకోండి, నేను ఫ్రీగా మాట్లాడతానా లేదా చెప్పండి మీతో? అవును మాతాజీ, ఫ్రీగా మాట్లాడగలను. సో అలా కాదు మాతాజీ, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా అనిపించింది, సో నాకు ఇలా చేయాలని అనుకుంటున్నాను, ఇదంతా కూడా మనం ఓపెన్ గా చెప్తాం కదా. యాక్చువల్లీ చాంటింగ్ ఈస్ ద ప్రాసెస్ వేర్ వీ కెన్ ఓపెన్ అవర్ మైండ్ టు కృష్ణ. మనం కృష్ణతో అలా మాట్లాడగలిగే టైం చాంటింగ్ అనమాట. సో దట్ ఈస్ అవర్ పర్సనల్ టైం విత్ కృష్ణ. కృష్ణతో మనం హృదయపూర్వకంగా మాట్లాడుకునే టైం చాంటింగ్ అనమాట. అట్లా ఎప్పుడైతే మనం చాంటింగ్ ని ట్రీట్ చేస్తామో చాంటింగ్ లో మనకి రస రావడం మొదలైంది. చాంటింగ్ ని వదలాలంటే వదలలేమన్నమాట. అప్పుడు అరే కృష్ణతో నేను టైం ఇవ్వలేదు ఇవాళ, నేను ఇంతమందికి టైం ఇస్తున్నాను, ఇంత భౌతికంగా ఉంటున్నాను, కృష్ణకి టైం ఇవ్వలేదంటే నేను ఎంత వెనకబడిపోతున్నాను అని చెప్పి మనకి ఆ మనసులో అదొక భయం మొదలవుతుంది అనమాట. అయ్యో నేను కృష్ణకి టైం ఇవ్వాలి అంటే నేను చాంటింగ్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఆ చాంటింగ్ పైన ఆ ఇంట్రెస్ట్ కలుగుతుందో దెన్ చాలా చాలా బాగుంటుంది మాతాజీ. అప్పుడు అవును మాతాజీ, చాంటింగ్ చేయడం స్టార్ట్ చేయడం లేట్ అయినా కూడా అదే ఫీలింగ్ గా ఉంటుంది మాతాజీ. ఎప్పుడెప్పుడు చేయాలా అని ఇంట్రెస్ట్ వస్తుంది మాకు. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నాకు నిన్న అంటే ఏదో మీ క్లాసెస్ చెప్తున్నంత మాత్రాన ఏదో గొప్ప స్థితిలో ఉన్నట్లు కాదు. చాంటింగ్ అనేది నాకు డిఫికల్ట్ గానే ఉంటది అనమాట. బట్ నిన్న చాంటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ కలిగింది, నేను కృష్ణతో ఉన్నాను కదా, సో నా మనసులో ఉన్న భయాలు ఇవన్నీ కూడా ఎందుకు ఉండాలి? వెన్ ఐ యామ్ విత్ కృష్ణ నాకు ఇంకా భయం ఏంటి, కృష్ణనే ఉంటే ఇంకా భయం ఏంటి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది కదా. సో నిన్న నాకు కొన్ని రౌండ్స్ ఆ ఫీలింగ్ తో అయ్యాయి అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో ఐ థాట్ లెట్ మీ షేర్ దిస్ టు యూ. మీకు కూడా షేర్ చేసినప్పుడు మీరు కూడా ఆ ఫీలింగ్ తో చేస్తున్నారు అనుకోండి, అది బాగుంటుంది కదా. మీరు కూడా చాంటింగ్ ని రిలీజ్ చేయొచ్చు, కృష్ణతో ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు, ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళచ్చు అనమాట. అది బాగుంటుంది అనిపించి నాకు సమ్వేర్ అది రిలేట్ చేస్తూ చెప్పాలి అనిపించింది వాళ్ళ క్లాస్ మాతాజీ. చాలా బాగుంటుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం కృష్ణ. మాతాజీ నేను క్వశ్చన్ అడగచ్చా, చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా? మాతాజీ రేపు మాట్లాడదామా, నేను ఒక 10-15 minutes లో నేను వేరే పనికి వెళ్ళిపోవాలి. సో రేపు చూద్దామా మనము? కృష్ణ గురించి చెప్దామని అంతే, రేపు జ్ఞాపకం మర్చిపోతున్నాను నేను. హరే కృష్ణ. రేపు షేర్ చేయండి మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
पंचकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरे हरे बोल। थैंक यू सो मच माता जी, प्रभु जी। हरे థ్యాంక్ యూ कृष्ण। మాతాజీ, ధన్యవాదాలు. धन्यवाद। हरे हरे कृष्ण। कृष्ण माताजी, हरे कृष्ण। धन्यवाद. हरे कृष्ण।